రాజీవ్ నగర్ కాలనీ నందిపల్లె తాళ్లపల్లె మీదుగా దుగ్గున్నగారిపల్లె దాటి అమ్మాయి గారి పల్లెకు మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర సాగనుంది. మరి కాసేపట్లో వైఎస్ షర్మిల అమ్మాయి గారి పల్లెకు చేరుకోనున్నారు. దుగ్గున్నగారిపల్లెలో షర్మిల ఈ మధ్యాహ్నం భోజనం చేసి ముందుకు సాగారు. అనంతరం అమ్మాయి గారి పల్లె, చాగలేరు క్రాస్, వి కొత్తపల్లి క్రాస్, గొందపల్లి క్రాస్, వేముల, భూమయ్య గారి పల్లెలో పాదయాత్ర సాగనుంది. భూమయ్య గారి పల్లెలో షర్మిల రాత్రికి బస చేయనున్నారు. దుగ్గున్నపల్లె షర్మిలకు ఘన స్వాగతం లభించింది. సాంస్కృతిక కార్యక్రమాలతో షర్మిలను స్థానిక ప్రజలు ఆప్యాయంగా పలకరించారు. మొత్తం 19 కిలోమీటర్ల మేర షర్మిల రెండో రోజు మరో ప్రజా ప్రస్థానం సాగనుంది. కడప గడపలు పండుగ చేసుకుంటున్నాయి. షర్మిల పాదయాత్ర కొనసాగే దారులు జాతరను తలపిస్తున్నాయి. రెండో రోజు రాజీవ్ నగర్ నుంచే జనకెరటాల తాకిడి మొదలైంది. హారతులతో, కోలాటాలతో షర్మిలకు స్వాగతం పలుకుతున్నారు ప్రజలు. నుంచి రెండో రోజు షర్మిలను చూడడానికి, చేతులు కలపడానికి ప్రజలు ఉత్సాహం చూపారు. షర్మిల పాదయాత్ర చేస్తూ వెళుతున్న దారులు అభిమానులతో నిండిపోయాయి. రాష్ట్రంలో సమస్యలకు ముందు చూపులేని పాలకులే కారణమని షర్మిల ప్రజలతో చెప్పారు. ఇక్కడ చూడండి, ఓ మహిళ వైఎస్ విజయమ్మను, షర్మిలను చూడడానికి, కలవడానికి ఎంత తాపత్రయపడుతుందో. ఇలా నడుచుకుంటూ ప్రజలను పలకరిస్తూ ధైర్యం చెబుతూ ముందుకు కదిలారు షర్మిల.